ఈ మహాశివరాత్రి పర్వదినాన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ యొక్క సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అయినటువంటి మిత్రులు నున్నా శ్రీనివాసరావు గారిచే వారి కుటుంబ సభ్యులచే శంకుస్థాపన చేయబడి దిగ్విజయంగా ఈ 11 సంవత్సరాలుగా అజరామరంగా పేరుగాంచుకున్న ఈ శివాలయంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న ముందుగా వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ గాజువాక్ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. ఈ నా జీవితకాలంలో మూడు గుళ్ళు స్థాపించాను. వినాయక గుడి, అలాగే శివాలయం గుడి, అలాగే రామాలయం గుడి. ఈ మూడు గుళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజుని అలాగే శంకుస్థాపన రోజున కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంది. అలాగే మేము డిస్ట్రిక్ట్లో కూడా అనేక కార్యక్రమాలు, మా గాజువాక్ క్లబ్ ఉందంటే అనేక ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, ఈనాడుతో సుఖీభావతో కానీ, అలాగే ఒక బిల్డింగ్ స్థాపించి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ మళ్ళీ ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి దానికి డయాలసిస్ సెంటర్ కూడా నెలకొల్పాలని, సామాన్య జనానికి ఉపయోగపడే విధంగా డయాలసిస్ సెంటర్ కూడా పెట్టాలని మేమందరం అనుకుంటున్నాం. దానికి కూడా ప్రభుత్వం వారు కూడా మాకు ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో అందరికీ కూడా డయాలసిస్ సెంటర్ అందరికీ కూడా ఉపయోగపడేలాగా మేము ఏర్పాటు చేస్తాం. రాబోయే 27వ తారీఖున గాజువాకలో సుమారు 3000 మంది ఐస్ క్రీనింగ్ జరుగుతుంది. ఆ రోజు అవసరమైన వాళ్ళకి స్వెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ కూడా ఆ రోజు చేస్తాం. ఆ రోజు మొక్కలు నాటే కార్యక్రమం కూడా హై స్కూల్లో జరుగుతుంది. అలాగే ఇక్కడ అందరికీ ఉపయోగపడుతున్న స్కిల్ డెవలప్మెంట్ కూడా చేస్తామని అనుకుంటున్నాం. దానికి కంప్యూటర్ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుట్టు మిషన్ల ద్వారా కూడా అందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు సుమారు మా లయన్స్ క్లబ్ మెంబర్స్ తాలూకా పేదవాళ్ళకి అందరికీ కూడా ఆ రోజు 250 శారీస్ కూడా 27వ తారీఖుని మా లయన్స్ క్లబ్లో కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమాలందరికీ కూడా మా లయన్స్ మెంబర్స్ అందరూ కూడా సహకారాలతో కూడా మేము ఏర్పాటు జరుగుతుంది. రాబోయే రోజుల్లో గాజువాకలో ఇంకా విస్తృతమైన కార్యక్రమాలు పేదవాళ్ళకి అందరికీ అందించే విధంగా ఉంటాయని సభాముఖంగా కోరుకుంటూ సెలవు.